తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ వేదికగా పెట్టుబడుల ఆకర్షణను కీలక అంశంగా ప్రభుత్వం పరిగణిస్తోంది. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సృష్టించేలా ప్రణాళికలు రచిస్తోంది. స్థిరమైన విధానాలు, ప్రపంచ స్థాయి అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, వ్యాపార సౌలభ్యం, బలోపేతమైన ఆవిష్కరణ వ్యవస్థలు అన్నిటికీ మించి మెరుగైన జీవన నాణ్యత ఈ 5 అంశాలు ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను మార్చాయనే విషయాన్ని సదస్సులో సర్కారు ప్రస్తావించనుంది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులకు ఇప్పటికే 50 కంపెనీలు సంసిద్ధత తెలిపాయి. ఫ్యూచర్ సిటీలో 3,000 కోట్లతో 3 హోటళ్లతో కూడిన ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ కన్వెన్షన్ను నిర్మించనున్న ఫుడ్ లింక్ F&B హోల్డింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. వంతారా రిలయన్స్ గ్రూప్తో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, నైట్ సఫారీపై ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అజయ్ దేవగన్తో ఫిలిం సిటీ ఏర్పాటుపై ఒప్పందం, IIFAతో ఫిలిం ఇన్ తెలంగాణ కార్యక్రమంలో భాగస్వామ్యం, టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్తో పర్యాటక శాఖ PMU స్థాపన ఒప్పందం చేసుకోనుంది. బౌద్ధ పర్యాటక సర్క్యూట్ ప్రోత్సాహం ఏసియన్ రాయబారులతో కొత్వాల్గూడలోని ఆర్టిఫిషియల్ బీచ్ పై స్పెయిన్ కు చెందిన పుయిడ్రాతో ఒప్పందం చేసుకోనున్నారు. 850 కోట్లతో ఫ్యూచర్ సిటీలో అర్బన్ బీచ్ తో కూడిన ఎంటర్టైన్మెంట్ హబ్ కోసం USA కు చెందిన క్రిస్టల్ లగూన్స్ అండ్ గ్రీన్ పాంథర్స్ ప్రాపర్టీస్ లిమిటెడ్ తో MOU కుదుర్చుకోనుంది. 70,000 కోట్లతో హైపర్ వాల్ట్ డేటా సెంటర్ల ఏర్పాటుపై TCS, TPGతో సర్కారు ఒప్పందం చేసుకోనుంది. 850 కోట్లతో AI కార్యక్రమాలు, డేటా సెంటర్లకు అక్విలోన్ నెక్సెస్ లిమిటెడ్ అండ్ నార్త్ స్టార్ ఆపర్చునిటీస్ ఫండ్తో అవగాహన కుదుర్చుకోనున్నారు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ విస్తరణకు చందన్పల్లిలోని భూమి కేటాయించనున్నారు. 8,000 కోట్లతో జహీరాబాద్లో హుందాయ్ టెస్ట్ ట్రాక్ తయారీ ప్లాంట్తో పాటు 400 కోట్లతో ప్లాంట్ల విస్తరణకు మహీంద్రా అండ్ మహీంద్రాతో ఒప్పందం చేసుకోనున్నారు. ఫాక్స్కాన్తో ఫిట్ పేజీ 2 విస్తరణ, విస్ట్రోన్ రీసోల్యూట్ జీవీతో, క్రాంప్టన్ గ్రీవ్స్తో కొత్త తయారీ ప్లాంట్పై అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. 1,500 కోట్లతో MSN, 200 కోట్లతో బయోలాజికల్ ఈతో పరిశోధన అభివృద్ధి హబ్ల ఏర్పాటుకు MOU కుదుర్చుకోనుంది. లులు హైపర్తో విమానాశ్రయానికి సమీపంలో లులు హైపర్ మాల్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. 150 కోట్లతో హౌసింగ్ ఎక్విప్ తయారీ ప్లాంటుకు జపాన్కు చెందిన లిక్సిల్ గ్రూప్తో అవగాహన ఒప్పందాన్ని సర్కారు కుదుర్చుకోనుంది. TCCIతో కొంగరకలాన్ సమీపంలోని తైవాన్ మినీ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు MOU చేసుకోనున్నారు. సింగపూర్కు చెందిన సెంబ్ కార్ప్తో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్క్, ట్రంప్ మీడియా అండ్ టెక్ గ్రూప్, రూబీటెక్స్తో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఆల్టమిన్తో SCCL, కబీల్ భాగస్వామ్యంతో దేశంలోని తొలి లిథియం రిఫైనరీ ఏర్పాటు చేయనుంది. మొత్తం $250 మిలియన్ల అమెరికన్ డాలర్లు, ఫేజ్ 1లో $50 మిలియన్ పెట్టుబడి పెట్టేలా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కానుంది. 4,000 కోట్లతో నేపియార్ గడ్డి ఆధారంగా చేసుకునే 25 CBG ప్రాజెక్టుల ఏర్పాటుకు అధిరాత్ హోల్డింగ్స్తో ఒప్పందం చేసుకోనున్నారు. హార్ట్ఫోర్డ్ ఇన్సూరెన్స్, జురిచ్ ఇన్సూరెన్స్, నెట్ఫ్లిక్స్, ఎల్ ఓరియల్ OSF డిజిటల్ GCCలు ఏర్పాటుకు అవగాహన కుదరనుంది. 350 కోట్లతో సనోఫీ GCC విస్తరణతో పాటు పంచ్ AI ఆధ్వర్యంలో AI టెక్ సెంటర్ ఏర్పాటుకు MOU చేసుకోనున్నారు. టామ్కామ్తో కలిసి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా జర్మనీకి చెందిన నెక్స్వేవ్ మొబిలిటీ, తైవాన్ నియామకాలు, అపోలో మెడ్స్కిల్స్తో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. హైదరాబాదులో ఆఫ్షోర్ క్యాంపస్ ఏర్పాటు చేసేలా యూనివర్సిటీ ఆఫ్ లండన్తో ఒప్పందం జరగనుంది. దుబాయ్ GMR స్పోర్ట్స్ వెంచర్తో ఫ్యూచర్ సిటీ శాటిలైట్ స్పోర్ట్స్ సిటీ అభివృద్ధికి అవగాహన కుదుర్చుకోనున్నారు. దేశంలోనే తొలిసారిగా ఫిఫా IFతో మహిళల ఫుట్బాల్ అకాడమీ, పురుషుల ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ప్రధాన క్రీడా టోర్నమెంట్ల నిర్వహణపై సదస్సులో ప్రకటన చేయనున్నారు. సమిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ ఫండ్ను ఆవిష్కరించనున్నారు. దేశ తొలి సమగ్ర తారామండల్ ఆర్బిటల్ వాహన వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. బ్లూ ఎర్త్ క్లైమేట్తో కలిపి నెట్ జీరో ప్రాజెక్టు పెట్టనున్నారు. స్టెప్తో స్కూల్ ఆఫ్ టూరిజం కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు.